స్కై ఛానల్ వీక్షించిన ప్రతి ధన్యవాదాలు. చాలా చాలా బాగా ఆదరిస్తున్నారు ప్రోగ్రామ్స్, మంచి మంచి ప్రోగ్రామ్స్. మరి ఒక రోజులో 1,00,000 సంపాదన అనేది బాగా వైరల్ చేశారు, బాగా లైక్ చేశారు. చాలా సంతోషం. మరి ఇంకా చెప్పమంటున్నారు, ఇంకా బాగుంది, ఇప్పుడు చేసిన అన్ని వీడియోలు అది బాగా నచ్చిందని పైడిరాజు అనే కుర్రోడు తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చూసి ఆ ప్రోగ్రాం చేసి తేజస్ కానీ ఇంకా వీళ్ళు మిత్రులు వాళ్ళు సర్కిల్ చాలా బాగుంది ఆ వీడియో, ఇంకా అలా చేయండి అన్నయ్య అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేశారు. చాలా సంతోషం. ముందు వచ్చి మీడియా లైక్ చేసి షేర్ చేస్తూ ఉంటే మాకు ఇంకా చేయాలనే ప్రేరణ ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. మరి అలాగే చాలా ఉన్నాయి, ఇంకా మీకు తెలియనివి చాలా ఉన్నాయి. స్వయం ఉపాధి కానీ, లేకపోతే డైలీ యూజెస్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, మరి ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు లేనిదే మనిషి జీవితం, డబ్బు లేని వారు దుబ్బుకోవాలి. ధనమూలం ఇదని జగత్తు ఇన్ని మీకు తెలిసినవి. జమునాథ్ బజార్ అని ఉంది హైదరాబాద్లో. మరి అక్కడ లాట్లో ఈ సెల్ ఫోన్లు అవని, లేకపోతే ఈ టేప్ రికార్డులు కానీ, ఇంకా టీవీలు కానీ, రిస్ట్ వాచెస్ కానీ, ఇవన్నీ లాట్లో వస్తూ ఉంటాయి. కొద్దిగా డ్యామేజ్ అయినవి ఉంటాయి, మంచివి ఉంటాయి. ఇవన్నీ లాట్లో కొనుక్కొని ఇచ్చి రిపేరింగ్ చేసుకొని వారం వారం సంత జరుగుతూ ఉంటుంది. కొన్ని మార్కెట్లు కానీ 4 రోడ్ల కూడలలో జంక్షన్లో మరి వారం వారం అవి అమ్మి సొమ్ము చేసుకునే వాళ్ళు ఉన్నారు. దాని మీద కూడా నెలకి వారానికి వాళ్ళకి డైలీ ఈజీగా 2,000 1000 నుంచి 2,000 ఈజీగా మిగులుతాయి. 4 వారాలు తీసుకున్న 4 నెలలు 8,000 తీసుకొని వెళ్తూ ఉంటారు. నెలకు వచ్చేసరికి అదొక వారం వారం వీక్లీ బిజినెస్ లాగా ఆ లాట్లో సరుకులు తెచ్చి వాళ్ళు రిపేరింగ్ చేసుకొని సెల్ ఫోన్లు అవని, బట్టలు అవని, రెడీమేడ్ బట్టలు అవని, లేకపోతే బ్యాగులు అవని, ఇంకే వేరే వేరే ఐటమ్స్ వాళ్ళు ఏం అమ్మగలరు అవి తెచ్చుకొని కొద్దిగా సరి చేసుకుని ఫ్యాన్లు, ఈ టేబుల్ ఫ్యాన్లు అవని, ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ లాట్లో తెచ్చుకుంటారు. వాళ్ళు హోల్సేల్గా చాలా తక్కువ రేట్లో పడతాయి. జమునాథ్ బజార్ హైదరాబాద్. అక్కడ నుంచి వారం ఈ సంతలాగా పెట్టుకుని అవి అమ్ముకొని సొమ్ము చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే చపాతి పిండి, అట్లు పిండి, మరి అట్లు, ఈ గారెల పిండిలు ఇవన్నీ తీసుకొని ఆ పిండిలు కూడా హోల్సేల్గా మరి ఇళ్ళమ్మడి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. మైకులు పెట్టుకుని వస్తూ అలాగే పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. మైదా ఈ రెడీమేడ్ చపాతీ ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు అవి కూడా మరి అమ్ముతున్నారు. పరోటా అని, చపాతీ అని కూడా అమ్ముతున్నారు. కొట్లకి హోల్సేల్గా ఈ పిల్లలు తినే 10 రూపాయల ఐటమ్స్ కవర్లు కానీ, ఈ పాప్కార్న్ లాంటివి, మరి స్నాక్స్, బంగాళదుంప చిప్స్ అని ఇవి కూడా హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. రామూసి పడితే ఈ రోజుల్లో బతకలేము. ఎవరు రూపాయి ఎవరు ఊరికే డబ్బులు ఊరికే రావు కదా. డబ్బులు అడిగితే ప్రతి వాళ్ళు ఏదో కాజెస్ చెప్తూ ఉంటారు. ఒకళ్ళని అడుక్కునే పరిస్థితి తెచ్చుకోమాకండి. ఉన్న దాంట్లో మరి జాగ్రత్తగా మీరు నడుపుకొని మన బడ్జెట్లోనే మన ఖర్చులు చూసుకుంటే వచ్చిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయండి. జాబ్ చేస్తూ మీరు ఈ సైడ్ బిజినెస్ లాగా ఇలా చేసుకొని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. సైడ్ చదువుకుని ట్యూషన్ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ట్యూషన్ మీద కూడా ఒక నెలకి వచ్చేసరికి ఒక 20,000 అలా మిగులు వస్తున్నాయి. మాస్టర్ గారు ఉన్నారు, ఏజ్డ్ మనిషి, మరి ఇంటింటికి తిరిగి హోమ్ ట్యూషన్కి వెళ్తూ ఉంటారు. మరి సంపాదిస్తున్నాడు. ఆయన కూడా నెలకు వచ్చేసరికి 20,000 నుంచి 25,000 దాకా సంపాదిస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ అని, మ్యాథ్స్ అని పిల్లలకి వాళ్ళకి మరి ట్యూటర్గా ఇంటికి వెళ్తున్నాడు. హోమ్ ట్యూటర్గా వెళ్ళి చెప్పి వాళ్ళు మరి సంపాదించుకుంటున్నాడు. అదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది చెప్పుకున్నాం, ఇంకా చాలా చెప్పుకున్నాం. ఒక రోజులో 1,00,000 సంపాదన అని. మరి మొన్న నంబూరు దగ్గర ఇస్తమా మీటింగ్ జరిగింది. ఆ ఇస్తమా మీటింగ్కి ముస్లిం సోదరులు 1,00,000 నుంచి 2,00,000 మంది హాజరైనారు. ఊరి చివర గుంటూరు తాడేపల్లి, మరి ఊరి చివర సిటీ అవుట్స్కట్స్ అటు ఇటు కానీ ప్లేస్. మరి సమోసా 5:30కి తీసుకెళ్ళి అక్కడ డెలివరీ ఇచ్చి ఆ సమోసా అనేది కూడా అక్కడ అమ్మి టీ కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ ఈ సమోసా అని మరి 5:30 పడింది. అక్కడ 10 రూపాయలు అమ్మడంలో కూడా తప్పేం లేదు. నంబూరు మీకు ఐడియా ఉంటుంది. మరి అక్కడ అమ్మి రోజుకి 2,00,000, 2,00,000 ఈజీగా ఆయన సంపాదించే ఉంటాడు. మరి 5:30 పడింది హోల్సేల్గా మీకు ఆ సమోసా. మరి దాన్ని 10 రూపాయలకి ఆ సమోసా అని, వాటర్ ప్యాకెట్లు, వచ్చిన వాళ్ళు సమోసా ఒకటే తెలుసుకోరు కదా, వాటర్ ప్యాకెట్, టీ, సిగరెట్ ఇవన్నీ రకరకాలుగా సేల్ అయిపోయి ఉండేలో మరి అది బిజినెస్. అది ఇలాంటి మీటింగ్లు, ఈ సంతలు జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఈ తిరణాలు అవి జరుగుతూ ఉంటాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర కూడా రైతు బజార్ల కాడ మరి ఈ అమ్మి సొమ్ము చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే మష్రూమ్స్, పుట్టగొడుగులు
పుట్టగొడుగులు కూడా ప్యాకింగ్ చేసి మరి చాలా తక్కువ పడతాయి మీకు హోల్సేల్గా తయారు చేసే వాళ్ళు కూడా వాళ్ళే తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు. కొంత హోల్సేల్ రేటుకి ఇలాగ మరి తిరిగి అమ్ముకునే వాళ్ళకి పుట్టగొడుగు మరి బాగుంటాయి. మరి కూర వండుకుంటే చక్కగా మసాలా గిసాలా వేసుకుంటే మాంసం ముక్కలాగా ఉంటాయి తినడానికి. మరి ఈ మష్రూమ్స్ ప్యాకెట్ల మీద కూడా మీకు ఈజీగా చక్కగా మిగులుతాయి. రోజుకి ₹1000 అలాగా మిగులుతాయి అమ్ముకుంటే. అలాగే ఫ్రూట్స్ రిటైర్డ్ ఎంప్లాయ్ ఒక అతను ఉన్నాడు, రైల్వే ఎంప్లాయ్. మరి యాపిల్స్, దానిమ్మని, బత్తాయి, నారింజ ఈ సీజనల్ ఫ్రూట్స్ పెట్టుకొని తోపుడు బండి మీద మరి నెలకి మంత్లీ ఆయన కూడా ఒక 20 నుంచి 25,000 దాకా సంపాదిస్తున్నాడు. మరి నామూషి పడకుండా రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ అంటే మరి ఆయనకి 30,000 40,000 పెన్షన్ వస్తూ ఉంటుంది. ఆయన కూడా నామూషి పడకుండా మరి అలాగే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు స్నేహితుడు ఒక అతను. మరి సెక్యూరిటీ ఆఫీస్ పెట్టుకొని ఏజెంట్లు స్టాఫ్ కావాలన్నా పంపించడం, లేకపోతే ఏజెంట్స్ ఉంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్ని పంపించడం. సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఈ రోజుల్లో 8 అవర్స్కి 22,000 దాకా వస్తుంది. 2,000 PF కటింగ్ పోను 22,000 24,000 ఐసిఐసిఐ బ్యాంకులు కానీ HDFC బ్యాంకులు కానీ 8 అవర్స్కి తీసుకొని మరి గార్డులని మరి వాళ్ళకి 22,000 PF 2,000 కటింగ్ పోను 22,000 దాకా మరి అకౌంట్లో పడుతుంది డైరెక్ట్ 8 అవర్స్ డ్యూటీ. మరి నామూషి పడుకొని చదువుకున్న వాళ్ళు కొంతమంది అవి చేసుకుంటున్నారు. అవి చేసుకుంటే ఇంక సైడ్ ఏదో ఆటో తోలుకుంటున్నారు. నైట్ స్టేట్ బ్యాంకులు అట్టిట్లో కూడా కనబడుతున్నారు గార్డులు. మరి చేసుకుంటున్నారు. నామూషి పడితే ఈ రోజులు ఎవరు డబ్బులు ఊరికే రావు కదా. మరి పని చేసుకుంటేనే ఈ రోజులు సమయం జయితే డబ్బులు క్షమించేవాడికే రోజులు. లక్ష్మీదేవి రావాలంటే మరి కష్టపడాలి. నిరంతర కృషి పట్టుదల దీంతో ఉంటేనే బద్దకం విడిచిపెట్టాలి. మరి మహాకవి శ్రీశ్రీ కవితలో చెప్పాడు ఒకటి, మరి ఏమని, మరి కూర్చుంటే కుదిరితే పరిగెత్తు, లేకపోతే అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట కదలకుండా అలా కూర్చోము. స్నేహితుడు మోసం చేశాడని, ఉద్యోగం రాలేదని, స్నేహితుడు మోసం ప్రేమించిన అమ్మాయి తిరిగి వెళ్ళిపోయిందని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే ఎలాగా. మరి ఈ కెరటాలు ఎందుకు దేహానికి తప్ప దాహానికి పనికిరాని కెరటాలు ఎగిసి పడుతుంటే మరి మీరు అలాగా కూర్చుంటే ఒకే చోట కదలకుండా కూర్చుంటే అలాగ మీరు ఏదో సాధించాలని తప్పన కసి ఆ పరిగెత్తే నెత్తులు చలనం అనేది ఉంది. పరిగెత్తే చెట్టులో ఉంది, పుట్టలో ఉంది, వీచే గాలిలో ఉంది, చలనం అనేది ఉంది. మరి ఉన్నప్పుడు మరి అలాగా మీరు కూర్చొని పరిగెడితే ఏది రాదు. ఏదో ఒకటి మీరు సాధించాలన్న ధ్యేయం మీలో ఉంటే ఏది తనతో తానే మీ దగ్గరికి రాదు. శోధించి సాధించాలని మహాకవి శ్రీశ్రీ. మరి అలాగే మీరు అలా పరిగెత్తాలి. ఏదో ఒకటి పరిగెత్తేనే మీరు ఏదో ఒకటి మరి చిన్నదో పెద్ద ఏదో ఒక అవకాశం దొరికింది కదా అని చేసుకుంటూ ఉంటేనే మీరు ఇంకొక అవకాశం ఇంకోటి దొరుకుద్ది. అంతేగాని కోపస్థ మండకంలాగా బావిలో కప్పల్లాగా మరి కదలకుండా కూర్చుంటే బావిలో కప్ప ఏమనుకుంటుంది, అదే బావే ప్రపంచం అనుకుంటుంది బయటికి రాకుండా. మనం జనాల్లో తిరుగుతున్న మానవుడు సంఘజీవి. జనాల్లో తిరుగుతూ ఉంటేనే మనకి ఏదైనా అనలైట్ అయ్యేది, ఏదైనా తెలిసేది, 10 మంది ఆలోచనలు పంచుకుంటేది, ఏది మంచి ఏది చెడు తెలిసేది. మీకు ఫిల్టర్ అయ్యేది. మీరు ఏమన్నా మైనస్ ఉంటే విడిచేది, మళ్ళీ ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఏమన్నా నేర్చుకోవాల్సి ఉంటే తీసుకునేది. పెద్దవాళ్ళ అనుభవాలు కూడా తీసుకోండి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు, మనకి ఎదురవుతారు, వ్యాపారాలు చేసి లాస్ అయిన వాళ్ళు ఉంటారు. మరి ఒక అతను వ్యాపారం చేసి బార్లో వ్యాపారం చేసి లాస్ అయ్యి మరి అతను నామూషి పడకుండా కార్ డ్రైవర్ని సప్లై చేస్తున్నాడు. మరి కార్ డ్రైవర్ సంపాదిస్తున్నాడు. మళ్ళీ ఆడిటింగ్లకి ఆయన కార్ డ్రైవర్కి వెళ్తున్నాడు. మరి పెద్ద ఆయన నామూషి పడకుండా అని చెప్పాడు నాకు. దీని మీద ఒక 20,000 సంపాదిస్తున్నాడు కార్ డ్రైవర్గా ఆడిటింగ్లు చేస్తూ. మళ్ళీ ఈ కార్ డ్రైవర్ని మరి పంపించినందుకు ఆడిటింగ్లకి వాళ్ళ మీద కూడా కమిషన్ తీసుకుంటాడు కాబట్టి ఒక 20,000 దాని మీద కూడా మిగులుతున్నాయి. మొత్తం టోటల్గా 40,000. మరి ఇలాగ బార్ నడిపాను నేను గతంలో అని చెప్పేసి తన అనుభవాన్ని తను మరి ఒక దీంట్లో పంచుకున్నాడు. ఆయన నాకు కలిసి ఎదురై చాలా గ్రేట్ సార్. మరి చాలా పెద్దోళ్ళే ఉన్నారంట ఆయన సర్కిల్లో, బంధువులు వాళ్ళు వీళ్ళు చూపించాడు ఆయన రింగ్ కాడ వాటి కాడ. అంత పెద్దోళ్ళు ఉన్నా కూడా ఎప్పుడైతే జారి పడ్డామో ఎవరు పలకరించట్లేదు. డబ్బులు అనేది ఉంటేనే ఎక్కలేని ప్రేమలు పుట్టుకొస్తాయి. ఆర్థికంగా ఎప్పుడైతే చితికిపోయి ఎవరు మనం ఇంకా తొంగి చూడరు. మరి ఆయన సర్కిల్లో మరి పెద్ద వాళ్ళు ఉండి కూడా ఎవరు ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదో మాటలు చెప్తారు కానీ ఎవరు డబ్బులు దగ్గరికి వచ్చేసరికి ఎవరు సాయం చేయరు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా, నిద్ర మరిచి నిద్రపోకమా, భూమి కోసం సినిమాలో పాట అది. ఆయన అన్నట్టుగానే మీరు ఎవరో వస్తారు మన ఇది తలరాత మన తలరాత్రి మనమే మార్చుకోవాలి. మన శ్రమే మనకి పెట్టుబడి. మరి ఆలోచించండి. మరి రియల్ ఎస్టేట్ కూడా మరి నెల్లూరు నుంచి చిన్న కొట్టు, నెల్లూరులో వచ్చి ఎక్కడో చిన్న కొట్టు, ఆ చిన్న కొట్టు నుంచి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు ఒక అతను మా మిత్రుడు.
ఒక రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు అమ్మడం, కొంతమంది బ్రోకరేజ్ చేసి వాడు మెల్లిగా చిన్న ఆఫీస్ పెట్టాడు, దాన్ని డెవలప్ చేసుకున్నాడు. మరి పేరు శ్రీనివాసరావు నన్ను అడిగాడు ఏం చేస్తే బాగుంటుందని. చిల్లర కొట్టు సరిగా ఒడిదుడుకులు కొన్న టైంలో నేను అన్నాను, భూమి మీద పెట్టుబడి తెలివైన నిర్ణయం, భూమి మీద అమ్ముతున్నారు చూడండి, దాంట్లో ట్రై చేయండి రియల్ ఎస్టేట్. ఎందుకంటే మీ పేరు శ్రీనివాసరావు వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ బాగా కలిసి వచ్చింది అంటే ముందు మెల్లిగా ఫైనాన్స్ చేసుకుంటే అది దాంట్లో క్లిక్ అయిపోయాడు. ఫైనాన్స్లో కూడా బాగానే చిన్న చిన్నవి చేస్తూ కాలేజీలో మరి తెలిసిన వాళ్ళకి బాగా పరిచయం వాళ్ళకి రోజుగిరిలో ఇస్తూ 10,000, 20,000, 30,000 రోజుగిరిలు ఇస్తూ వారం కలెక్ట్ చేసుకుంటారు. 10,000 ఇస్తే 12,000 కట్టాలి, వారం 1000. మరి 10,000 లేదు, 10,000 కట్ చేసుకుంటే 1,500 కట్ చేసుకుంటే 8,500 ఇవ్వాలి. 10,000 కడితే సరిపోద్ది, 8,500 వస్తుంది. అలా ఇస్తూ ఆయనకి టర్నింగ్ అయిపోయింది, లైఫ్ టర్నింగ్ అయిపోయింది. ఫైనాన్స్ చేస్తూ ఈ ఫైనాన్స్ డబ్బులు ఎప్పుడైతే కొద్దిగా ఫైనాన్స్ బిజినెస్ కూడా బాగాలేదు, అందరూ రియల్ ఎస్టేట్లో పడిపోయారు. ఈ రియల్ ఎస్టేట్లో కూడా ఒక టైంలో ఈ రాజధాని మూమెంట్లో ఈ అంబాపురంలో మరి అగ్రిమెంట్ మీద ఆయన వెంచర్లు వేసేసి జస్ట్ అగ్రిమెంటే చేశాడు. అగ్రిమెంట్ మీద మొక్కలు విపరీతంగా సేల్ అయిపోయి రాజధాని తెలంగాణ ఆంధ్ర విడిపోయిన 2 స్టేట్స్గా విడిపోయిన టైంలో మరి విడిపోయి అగ్రిమెంట్ మీదే నన్ను రమ్మన్నాడు పార్ట్నర్, నన్ను నువ్వు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నన్ను 10 పిలిచాడు. వీడికి నేను అంత ఉత్సాహం చూపించలేదు. మరి అయినా కూడా ఆయన మీరు చేయండి పర్వాలేదు, మీకు కలిసి వచ్చిందన్న నా మాటని ఆయన సౌజన్య సలహా తీసుకుని ఆయన అగ్రిమెంట్ మీద వెంచర్ తీసుకొని ఇంకొక అతను కలుపుకున్నారు కొండయ్య గారు అని చెప్పేసి. ఆ ఇద్దరు కలిసి చేసి వెంచర్ మీద అగ్రిమెంట్ మీద మొక్కలు విపరీతంగా సేల్ అయిపోయి రిజిస్ట్రేషన్ కూడా చేయకుండానే మొక్కలు చేసేసి అమ్మేశారు. 60 లక్షలు వచ్చింది ఆయనకి లాభం ఒక ప్లాట్లో. ఒక ఇంచుమించు 6 నెలల నుంచి సంవత్సరం లోపు 60 లక్షలు. ఇందుకు పనికిరాని దీని నుంచి మరి మొక్కలు కొనుక్కొని అవి కూడా మరి ఎక్కడ ఊరి శివారులో ఉన్న మొక్కని మరి వెంచర్లు వేసి అమ్మి మరి విపరీతమైన సంపాదించాడంటే ఒక 60 లక్షలు సంపాదించాడంటే అది మామూలు విషయం. ఎక్కడో నెల్లూరు చిన్నగొట్టు, ఇంకా ఆ వెంచర్ వేయడం నెల్లూరు కంచి గుంటుపల్లి ఎక్కడెక్కడో తీసుకుంటూ అమ్ముకుంటూ మరి విపరీతంగా లాభాలు ఆర్జించాడు. తర్వాత మరి బిల్డర్గా మారిపోయాడు, కాలగడప సివిల్ ఇంజనీర్గా. పెద్ద రియల్ ఎస్టేట్ ఆఫీస్ బ్రాంచెస్ అవి నలుగుతూ విపరీతంగా మరి నాకు గబుక్కున్న డబ్బులు అవసరం అయినా ఇప్పుడైనా అడుగు సోదర, ₹1,00,000 కావాలంటే ఫోన్పే చేస్తా ఉంటాడు. వద్దు, నేను అడగను, ఇచ్చావు కదా, నువ్వు ఎదిగో కదా, నేను ఆ సలహా ఎదిగో కదా, నాకు ఇవ్వు గురుదక్షిణ అయితే ఏది అని నేను ఎప్పుడు ఏనాడు ఆయన్ని అడగలేదు. మరి ఆయన మరి గొప్పగా ఆయన ఎదిగాడు, నలుగురికి ఆదర్శంగా ఇచ్చిన 10 మంది ఇంకా ఆయన ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు వెంచర్లు అమ్ముకొని ఏజెంట్లుగా. మరి వాళ్ళకి కూడా మరి ఇన్కమ్ చూపిస్తున్నాడు ఆయన. కంచికి చెల్లని ఇంకా గుంటూరు అని వెంచర్లు వేసాడు. మరి ఎక్కడ మరి నెల్లూరులో చిల్లర కొట్టు స్థాయి నుంచి వేల కోట్లు ఎలా సంపాదించాడు, సమయ పెట్టుబడి, మాటల పెట్టుబడిగా మరి రియల్ ఎస్టేట్లో మరి అలాగా ఆయన సంపాదించాడు. ఇంకా కొంతమంది ఆయన మీద ఆధారపడిన వాళ్ళకి జీవనాధారం చూపిస్తాడు. ఇది ఒక స్ఫూర్తివంతమైన కథ. మీకు ఎందుకు ఇచ్చాను, మీకు స్ఫూర్తి నింపడానికి, ఒక చైతన్యం కలిగించడానికి ఆయన ఇది ఇచ్చాను. అలాగే మరి కొంతమంది వేస్ట్ నుంచి వెల్త్ ఫ్రమ్ ద వేస్ట్ అని చెప్పేసి వేస్ట్ నుంచి కూడా తీసుకుని అట్టబాక్సులు, యాపిల్ ఖాళీ అట్టబాక్స్ ₹40 మరి అవన్నీ పడేస్తారు. కొన్ని షాపుల్లో హోల్సేల్గా సరుకు తీసుకోవడం, ఆ బాక్సులు బయట పడేస్తారు అట్టబాక్సులోనే. మరి ఇవి ప్లాస్టిక్ అని ఇవన్నీ. ఈ తర్వాత ఇనప కొట్లు అవి పెట్టుకుంటూ ఉంటారు, స్క్రాప్ కొట్లు అవి కూడా కొంతమంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తోపుడు పనుల మీద అమ్మేవాళ్ళు, ఇళ్ళ మడి తిరిగి అమ్మేవాళ్ళు. తర్వాత రోల్డ్ గోల్డ్ బిజినెస్. ఆ రోల్డ్ గోల్డ్ బిజినెస్లో రోజుకు 2,000 సంపాదిస్తుంది ఒక లేడీ. మరి చెప్పింది నాతో. మరి రోల్డ్ గోల్డ్ బిజినెస్ సరుకు తేవడం, ఇవ్వడం, ఇమిటేషన్, మరి 1G గ్రామ్ అంటారు, ఇంకేదో గోల్డ్ అంటారు, 1G గోల్డ్ అని. మరి వ్యాపారం టెక్నిక్ మరి అన్నీ తయారు చేసి అమ్మి ఇళ్ళమ్మడి తిరిగి అమ్మి రోజుకి 2,000 సంపాదిస్తుందంటే మీరు ఆలోచించండి. నెలకు 60,000 అయింది. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలాగే ఎందుకు పనికి రాడు అన్న ఒక తన కొడుకుని కూర్చోబెట్టి టిఫిన్ బండి కాడ మరి తల్లిదండ్రి వాడి చేత ఎందుకు పని వెదవాని అనకుండా పబ్లిక్లో మరి టిఫిన్ బండి దగ్గర కూర్చోబెడితే అతను ఏగా ఫస్ట్లో ఏం వచ్చేది కాదు. అతని కోడిగుడ్డట్టు ఏగా మరి బంగారంలాగా వేస్తున్నాడు ఈ కోడిగుడ్డని చాట్టుని. మరి ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు మరి ఆ నీసు తినలేని వాళ్ళు కూడా చేత కూడా తినిపిస్తున్నాడు మరి బ్రహ్మాండంగా. మరి ఆ గుడ్డట్టు మీద ఈజీగా అతనికి ఈ టిఫిన్, ఇడ్లీ అని ఇంకేదో ఈ కోడిగుడ్డట్టు మీద ఈజీగా నెలకి మళ్ళీ కుటుంబం మొత్తం బతుకుతుంది. 60,000 ఈజీగా తెచ్చుకుంటున్నాడు ఆడుతూ పాడు. ఒక్కొక్కడు 2 గుడ్డట్లు 3 గుడ్డట్లు మరి సంపాదించిన. మరి అతను ఏమి హోటల్ మేనేజ్మెంట్ చదవలేదు, ఏమీ చదవలేదు. మరి చూడండి, మరి ఇది అదంతా గొప్ప విషయం. మరి చదువుకుంటూ కూడా కొంతమంది హోటల్లో ఇట్లు కూడా పని చేసుకుంటున్నారు. హోటల్ మేనేజ్మెంట్ అని ఇవన్నీ చదువుకుంటున్నారు. మరి
మరి దేనికి ఇవన్నీ మరి రూపాయి సంపాదించడానికి ఇన్ని చదువులు చదివినా కూడా రూపాయలు డాలర్లు అమ్మటి పరుగులు తీస్తున్నారు హైదరాబాద్ ఇవన్నీ. లేకపోతే మరి లేకపోతే అమెరికా అని లేకపోతే దుబాయ్ అని చెప్పేసి మరి ఉన్న ఊళ్ళోనే కొంతమంది మరి తెలివిగా బతుకుతున్నారు. ఊరికన్నా ఊరు వెళ్ళి ఇక్కట్లు పడే బదులు దుబాయ్కి వెళ్ళి మోసపడిన కథ జీవన జంజాటం అనే కథలో చెప్పావు. ఇక్కడ ఏదో చెప్తారు, అక్కడ తీసుకెళ్ళి ఏదో పనులు చేస్తారు. ఊరికన్నా ఊరు పరుగులు పెట్టే మన ఊళ్ళోనే సొంత ఊళ్ళోనే మరి ఏదో చేయాలన్న తపంతో వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుతున్నారు. ఎవరికి వాళ్ళు బతుకుతున్నారు. అలాగే మజ్జిగని లేకపోతే ఈ రాగి జావ అని పొద్దున్నే కాసి మరి ఇప్పుడు ఈ సమ్మర్ వచ్చిందంటే కూల్ డ్రింక్స్ విపరీతంగా రసన అని ఇంకే కలుపుతున్నారు. షరబత్తులు ఈ మామూలుగా ఈ సుగంధి వాటర్, సుగంధి కటోర, సుగంధి పాలు అని చెప్పేసి లేకపోతే నిమ్మకాయ సోడా అని చెప్పేసి మరి విపరీతంగా ఇది సీజన్. మరి సోడా బండి అనేది ఒక 4,000 చాలు దానికి పెట్టుబడి. సోడా మిషన్ ఈ కలిపడానికి కావాల్సిన ఐటమ్ గ్లాసెస్, డిస్పోజల్ గ్లాసెస్, ఐస్ డబ్బా, ఈ ఇది ఉంటుంది కదా బెండు బాక్స్లో అడిగి ఆ బాక్స్లో ఈ ఐస్ కొనుక్కొని పెట్టి అది దాంట్లో బాక్స్లో పెడితే తొందరగా అది కరిగిపోదు. మరి ఈ సాల్ట్ కానీ అది షుగర్ కానీ ఇంకేదో కొద్దిగా మసాలా అని చెప్పేసి దాంట్లో జీలకర్ర ఈ గ్యాస్ పోవడానికి ఇక్కడ మరి మసాలా సోడా అని చెప్పేసి జీలకర్ర లేకపోతే ఇంకేదో మరి వామ్ అని కలిపి కొద్దిగా ఈ మిక్స్ చేసి కొద్దిగా పొడిలాగా మరి దాన్ని అందిస్తున్నాడు 20 రూపాయలకి, 25 రూపాయలకి. నిమ్మకాయ సోడా అంటే నిమ్మకాయలు హోల్సేల్గా తీసుకుని నిమ్మకాయలు కూడా హోల్సేల్గా అమ్మే వాళ్ళు సంపాదించే వాళ్ళు. మరి వీడియోగ్రాఫర్లకు, ఫోటోగ్రాఫర్లకు కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. పొద్దున్నే ఈ టీవీ ఈ కెమెరా కొనుక్కొని పెళ్ళిళ్ళ కాటికి ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం సీజన్లో మరి అది కూడా మరి బాగానే ఈ ఆల్బమ్స్ తయారు చేసి ఇవ్వడం, విజిటింగ్ కార్డులని, బ్యానర్లని విపరీతంగా మరి తయారు చేసి ఇస్తున్నారు. అవి కూడా ఇప్పుడు పొద్దున్న ఇస్తే బ్యానర్ పబ్లిసిటీ, ఎవరైనా ఏదైనా నాయకుడు రావాలన్నా, స్వాగతం పలకాలన్నా, మరి ఏదైనా మీటింగ్ జరగాలన్నప్పుడు బ్యానర్ అనేది బాగా ఇదైపోయింది, పాపులర్ అయిపోయింది. దాన్ని డిజైన్ చేస్తున్నారు. మరి బ్యానర్ని తయారు చేసి ఇస్తున్నారు. విజిటింగ్ కార్డులు కానీ, ఈ బ్యానర్లు కానీ, లేకపోతే శుభలేఖలు కానీ, మరి ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పేసి వాళ్ళు పెట్టుకొని నడుపుకుంటూ మరి వాళ్ళు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ మీరు చూసుకుంటే చాలా ఉన్నాయి. మరి దీంట్లో ఇంకా చూసుకుంటే మీరు ఈ చెప్పాను కూల్ డ్రింక్స్ కానీ వచ్చింది సమ్మర్ పుచ్చకాయలు హోల్సేల్గా తెచ్చి అమ్మేవాళ్ళు ఉన్నారు. కర్బూజాలు, పుచ్చకాయలు, బొప్పాయి పళ్ళు కోసి మొక్కలు చేసి అమ్మేవాళ్ళు ఉన్నారు. పొద్దున్నే కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఉంటుంది. ఈ వాకర్స్ వస్తారు పొద్దున్న వాకింగ్ వచ్చే వాళ్ళకి రన్నింగ్ చేసుకొని వస్తూ ఉంటారు. జాగింగ్, వాకింగ్, వీళ్ళకి కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఎంత అని, లేకపోతే రాగి జావ ఎంత అని, లేకపోతే మజ్జిగ ఎంత అని సంథింగ్, లేకపోతే పాలు ఎంత అని మరి వాళ్ళు నిమ్మకాయ పిండి చక్కగా ఇస్తున్నారు. 10 రూపాయలకి, 20 రూపాయలకి అందిస్తున్నారు కొడుకు వాళ్ళ రేట్లు పెట్టి. మరి ఇవన్నీ మీరు ఆలోచించండి. లక్షలు ఆర్జిస్తున్నారు. ఇది సీజన్. మరి నిమ్మకాయ సోడా అని, ఇది సుగంధి వాటర్ అని, రసన అని చెప్పేసి రకరకాలుగా మరి ఈ వచ్చి ఈ ఎండాకాలం సమ్మర్లో ఈ ఆహార్తిని తీరుస్తున్నారు. అలాగే షట్టర్లు, నేపాలి వాళ్ళు ఉన్నారు. షట్టర్లు దీని మీద ఎక్కడి నుంచో దుబాయ్ నుంచి ఖర్జూరాలు తెచ్చి కొంతమంది ఇంట్లో అమ్ముతున్నారు. ఖర్జూరాలు మరి దాని మీద కూడా విపరీతమైన లాభం. మరి షట్టర్లు అమ్మి ఆ సీజన్లోనే వాళ్ళు సంవత్సరానికి సరిపడా ఆదాయం సంపాదిస్తున్నారు. మీరు ఆలోచించి విత్తనాలు కూడా అమ్ముతున్నారు రైతులకి. మరి దాని మీద లక్షలు ఆర్జిస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు, మోటివేషన్ చేయగలుగుతున్నారు రైతులని. ఇది అధిక దిగుబడి వస్తాయి విత్తనాలు అని చెప్పేసి. మీరు ఆలోచిస్తే మీకు ఏది చేయాలనేది మీకే కలుగుద్ది. 10 మందిలో మీరు తిరగండి, 10 మందితో మీ ఆలోచనలు పంచుకొని ఏం చేస్తే బాగుంటుందని. ఎక్కువ పెట్టుబడులు జోలికి వెళ్ళి లాస్ అవ్వద్దు. దయచేసి నాశనం కావద్దు, చేతులు కాల్చుకోవద్దు. ఏది అవ్వదు. వ్యాపారం అంటే మరి లాస్ అవ్వచ్చు, ప్రాఫిట్ అవ్వచ్చు. మరి ఆ ధైర్యం ఉండాలి. వ్యాపారం చేయడానికి వచ్చే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటేనే ముందడుగు వేయండి. లెస్ క్యాపిటల్ మోర్ ప్రాఫిట్, అది అన్వేషించండి. తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం దీంట్లో ఉంటుందండి. చెప్పులు అవి తోపుడు పని, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. రోజు వేసి సంపాదిస్తున్నారు. కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఆకుకూరలు అమ్ముకున్నారు. 600 సంపాదిస్తున్నారు బండి మీద. ఇప్పుడు అంతా టీవీఎస్ బండ్లే వచ్చేసి పాతకాలం అవి టీవీ సైకిల్ మీద రావడం అవన్నీ. మరి పూలు అమ్ముతూ కుర్రోడు మరి తల్లి ఖాతా ఉంటే ఆ ఖాతాలకి డెలివరీ ఇస్తున్నాడు. సాయంత్రం స్కూల్కి వెళ్ళి చిన్న కుర్రోడు 10-12 సంవత్సరాల కుర్రోడు 6వ తరగతి ఎంత చదువుతున్నా అంటే 10-12 సంవత్సరాలు ఉంటాయి. ఈ పూలు కట్టితే ఇది దీంట్లో క్యారీ బ్యాగ్లకు ముడేసి ఇస్తే వెళ్ళి డెలివరీ ఇస్తున్నాడు ఆ ఖాతాలకి. మరి అతను 300 సంపాదిస్తున్నాడు సాయంత్రం స్కూల్ అవి విడిచిపెట్టినాడు. సమ్మర్ వస్తే మరి కొంతమంది పిల్లలు ఈ బైండింగ్ షాపుల్లో కాట్లోకి వెళ్తున్నారు.
ఇందుకు దేనికి రూపాయి సంపాదించాలి, రూపాయి ఉంటే అది ఎక్కలేని ప్రేమలు పుట్టుకొస్తాయి. మరి సుమతి చింతకారిత బద్దెని గారు అన్నట్టు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వచ్చి అది ఎట్లా దెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 ఇచ్చేది కదరా సుమతి అని. ధనం సంపాదిస్తే ఈ రోజుల్లో మనిషికి విలువ వెయిట్. మరి నలుగురిలో సమాజంలో గౌరవించబడాలన్నా మరి రూపాయి ఉంటేనే. రూపాయి చేయి జార్చి అక్కడ అడుక్కునే పరిస్థితి ఉండదు. రూపాయి మీరు పొదుపు చేసుకోగలిగితే వచ్చిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయండి. రేపటి రోజు గురించి కూడా ఆలోచించండి. మరి దయచేసి ఈ వీడియో మీరు ఈ ఒక రోజులో 1,00,000 సంపాదన వీడియోని ఎలాగ ఆదరించారో దీన్ని కూడా మరి అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గ్రూప్స్లో అట్లా కూడా పెట్టండి. ఇది మంచి వీడియో, 10 మందికి పబ్లిక్కి ఉపయోగపడే మంచి మెసేజ్. ఎందుకంటే ఇప్పుడు మనం రూపాయికి గురించే మాట్లాడుకున్నాం. మరి రూపాయలు ఊరికే రావు కదా, కష్టపడితేనే కష్టే ఫలి అన్నారు. మరి కష్టపడేవాడికి రోజులు ఎవరైనా కానీ కష్టపడే అందరి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన మరి కష్టపడితేనే మరి ఈ రోజుల్లో మనం పైకి రావాలి. కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం. కళలు కనాలంటే దుప్పటి మూసుకెళ్ళి పడుకోమని కాదు. మీరు ఏమైతే కళలు కన్నా ఎలా సాధించాలి, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాక మరి గమ్యాన్ని ఎలా చేరాలి అన్నది మరి ఆలోచించి సాధన చేయండి. నిరంతర కృషి పట్టుదల మీరు చేస్తేనే అహర్నిశలు శ్రమిస్తేనే మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. మరి అదే ఇది మరి ఇవాళ మంచి మెసేజ్. దయచేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.